ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఆ గ్రామంలో చీకటి పడితే చాలు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమని భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో అదుగో దెయ్యం, ఇదిగో గుర్తు తెలియని అగంతకుడంటూ ఒక భయంకర రూపం మా గ్రామాన్ని పట్టి పీడిస్తుందంటూ ఏ చోటను విన్నా, ఏ నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ కాండ్రకోట గ్రామంలో గత 15 రోజులుగా ఇదే పరిస్థితి. ఒక దుష్టశక్తి మా గ్రామాన్ని పీడిస్తుందంటూ, ఒక దెయ్యం మా గ్రామంలో తిష్ట వేసిందని గత కొన్ని రోజులుగా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ కాండ్రకోట గ్రామంలో ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఆ గ్రామంలో ఉన్నది దెయ్యమా, ఒక దుష్టశక్త, ఒక గుర్తు తెలియని అగంతకుడా, ఒక వింత ఆకారంలో ఉన్నటువంటి జంతువా, ఏటో తెలుసుకునేందుకు ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆ గ్రామంలో ఏం జరుగుతుందో ఆర్టీవీ బృందం వెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. దెయ్యం భయంతో వణికిపోతున్నటువంటి గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ కాండ్రకోట గ్రామం. ప్రస్తుతం మనం కాండ్రకోట గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాం. దెయ్యం నిజంగా ఉందా, లేదంటే ఎవరన్నా మానవాళి చేసేటువంటి ఇది ఒక భయపెట్టే ప్రయత్నమా? ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆ కాండ్రకోట గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనం ఎందుకు భయపడుతున్నారు అనేది ఆర్టీవీ మీకు ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాం. రండి వెళ్దాం. ప్రస్తుతం మనం గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క దెయ్యం వదంతులు ఏదైతే ఇక్కడ గ్రామాన్ని భయపెడుతూ ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నాం. ఇదే కాండ్రకోట సంబంధించినటువంటి గ్రామం. సమయం మనం ప్రస్తుతం 12 గంటల 4 నిమిషాలు అయింది. 12 గంటల 4 నిమిషాలకు కాండ్రకోట గ్రామం రావడం జరిగింది. ఈ కాండ్రకోట గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు నూకాలమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్నాం. చుట్టూ జనం కూడా కనిపించిన పరిస్థితి మన పక్కన చూడొచ్చు. ఇదే నూకాలమ్మ తల్లి గుడి. ఈ గుడి వద్దనే ఇక్కడ ఏదైతే గుర్తు తెలియని అగంతకుడు తిరుగుతున్నాడని ఏదైతే వదంతులు ఉన్నాయో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో కాలభైరవ సంబంధించినటువంటి పూజలు అష్టదిగ్గబంధం సంబంధించిన మహాచండీ యాగం ఈ యొక్క ప్రాంతంలోనే నిర్వహించారు. మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గత 15 రోజులుగా ఏదైతే ఇక్కడ గ్రామంలో ఒక గుర్తు తెలియని అగంతకుడు తిరుగుతున్నాడని ఏదైతే వదంతులు వచ్చాయో గ్రామానికి అరిష్టం కలుగుతుందని చెప్పి పూజలు చేసి ఈ దుష్టశక్తిని తొలగించాలంటూ అమ్మవారి సన్నిధి ఎదురుగానే ఈ నూకాలమ్మ తల్లి గుడి వద్దనే ఇక్కడే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ సంబంధించినటువంటి కాలభైరవ అష్టదిగ్బంధం సంబంధించినటువంటి చండీయాగం ఈ యొక్క ప్రాంతంలోనే నిర్వహించినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల చూసినటువంటి ఇక్కడే పూజలు చేశారు. గ్రామానికి పట్టినటువంటి అరిష్టం ఏదైతే ఉందో దుష్టశక్తి ఏదైతే తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ఆ దుష్టశక్తిని గ్రామం నుంచి పారతోరాలని ఇక్కడే సరిగ్గా అమావాస్య నాడు చల్లంగి అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య శుక్రవారం నాడైతే పూజలైతే ఇక్కడ భారీ ఎత్తున అయితే నిర్వహించారు. అమ్మవారి గుడి సన్నిధిలో పూజలు నిర్వహించి ఆ దుష్టశక్తిని గ్రామం నుంచి పారతోరాలని ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈదులో ఆర్టీవీ అయితే సాహసం చేసింది. ఈ యొక్క తిరగని ప్రాంతానికైతే మనకు ప్రధానంగా సరిగ్గా 12 గంటల 4 నిమిషాలకు ప్రాంతానికైతే ఆర్టీవీ బృందం ఈ యొక్క కాండ్రకోట గ్రామానికైతే రావడం జరిగింది. కాండ్రకోట గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అర్ధరాత్రి సాహసం చేసి ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది. మా కెమెరామెన్ రాము ఇద్దరం కలిపి ఈ యొక్క ప్రాంతానికి కవరేజ్కి ఇద్దరు మాత్రమే వచ్చాం. ఈ గ్రామంలో ఎవరు కూడా మనిషి కనిపించిన పరిస్థితి. ఎటు చూసినా నిర్మానుషంగా ఓన్లీ కుక్కల అరుపులు మాత్రమే కనపడుతున్నాయి. ఈ గ్రామంలో ఏదైతే గత 15 రోజుల నుంచి కూడా ఒక దెయ్యం
తిరుగుతుంది, జనాన్ని భయపెడుతుంది. ఒక గుర్తు తెలియని అగంతుడుగా ఉన్నాడు, రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడంటూ మనకి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ యొక్క గ్రామంలో నిజంగా ఒక దుష్టశక్తి మా ఈ యొక్క గ్రామంలో తిరుగుతుందా, లేదంటే ఎవరో కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారా, ప్రజలను భయపెడుతున్నారా, లేదా మనకు ఏదైతే ఈ యొక్క క్షుద్ర పూజలు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా గ్రామంలో తిరుగుతున్నారా లేదనేది ఆర్టీవీ ప్రేక్షకులకైతే చూపించేందుకు సాహసం చేసింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకైతే మనం కాండ్రకోట గ్రామంలో అమ్మవారి నూకాలమ్మ తల్లి గుడి ఏదైతుందో గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క సమయం నుంచి ఏ ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు చెప్పారు. మన కొంతమంది ఎవరైతే చెప్పారో ఆ యొక్క ప్రాంతానికి వెళ్దాం. ఆ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడైతే మొదటిసారిగా కనిపించినటువంటి శివాలయం సంబంధించినటువంటి కాలువ గొట్టు ఏదైతే ఉందో ఆ కాలువ గొట్టు కాంచిగా ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ పరిశీలిద్దాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మొదటిసారిగా అక్కడ కనిపించినటువంటి కాలువ ఏదో ఉందో అక్కడ ఆర్టీవీ బృందం అక్కడికి వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అక్కడ మీకందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కాండ్రకోట గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ యొక్క అఘాతకుడు భయపెట్టి భయభ్రాంతులు గురి చేశాడని చెప్పేసి ఏదైతే వదంతులు చెబుతున్నారో ఆ యొక్క పేటలోకి వెళ్ళి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద వచ్చి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేస్తుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆర్టీవీ బృందం అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకుని ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ నిజంగా ఆ యొక్క ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు ఉన్నారా లేదంటే వీళ్ళు భ్రమ కలుగుతున్నారా, ఈ యొక్క భ్రమ కలిగించే ప్రధానంగా అందరూ కూడా ఏదో రూపాన్ని చూసుకుని భయపడుతున్నారని కూడా అన్నీ కూడా మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అర్ధరాత్రి సమయంలో ఈ కాండ్రకోట ప్రాంతం రావడం జరిగింది. ఈ కాండ్రకోటలో తిరిగి ఈ యొక్క ప్రాంతాలను కూడా మీకు అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే అర్ధరాత్రి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా చూపించాం. పూజలు ఎక్కడ చేశారు అనేది కూడా ఈ అమ్మవారి గుడి వద్దనే పూజలు చేశారు. అమావాస్య నాడైతే ఇక్కడ కాల భైరవ సంబంధించినటువంటి మహా చండీయాగాన్ని అయితే ఇక్కడ నిర్వహించారు. ఈ యొక్క ప్రధానంగా చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు ఆ అగంతకుడు కనిపించిన ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే భయభ్రాంతుల గురించి మహిళలు కనిపించి భయపెట్టాడో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొదటిసారిగా ఎక్కడైతే కనిపించిందో అక్కడే ఆర్టీవీ బృందం చేరుకుంది. ఇక్కడ నిజంగా ఆ అగంతకుడు ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాడా లేదనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈ కాండ్రకోట గ్రామం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ పక్కనే ఒక శివాలయం ఉంది, పక్కన తోట ఉంది, పక్కన మరొక కాలువ కూడా ఉంది. ఈ కాలువ ప్రాంతంలోనే గతంలో ఎప్పుడో రాజులు తిరిగినటువంటి ప్రాంతం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చెప్పుకొని వస్తారు. ఇక్కడ అంతా కూడా గుళ్ళు, శివాలయం కావచ్చు. ఇక్కడ నుంచి కొద్దివేటి దూరంలో నూకాలమ్మ తల్లి గుడి. ప్రధానంగా ఈ కాండ్రకోట గ్రామం పేరు చెప్తే నూకాలమ్మ తల్లి గుడి ఎంతో ఫేమస్. కానీ ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకున్నటువంటి ప్రాంతంలోనే ఈ అగంతకుడికి మొట్టమొదటిసారిగా కనిపించాడు. ఇక్కడ కనిపించడం, ఈ యొక్క ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క గ్రామంలో ఎక్కడ కనిపించినా తిరిగి మళ్ళీ ఇక్కడికే పరుగును రావడం, ఈ గొట్టుని కాలువ గొట్టుని ఇక్కడ మకాం వేస్తూ ఈ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందంటూ గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి కూడా చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఈ ఎస్సీ కాలనీలో మనం ప్రధానంగా ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో అయితే చొల్లంగి అమావాస్య నాడు నూకాలమ్మ తల్లి గుడి వద్ద అయితే భారీగా అక్కడ పూజలు నిర్వహించారు. అలాగే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ పూజల నేపథ్యంలో అక్కడ పూజలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ కాండ్రకోటకు సంబంధించినటువంటి ఎస్సీ కాలనీలో మనం చూసినటువంటి ప్రాంతం నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదే. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ అగంతకుడు ఇక్కడ రావడం, ఒక ఇంటిని టార్గెట్గా చూసుకుని అందులో ఆ ఇంటిలో ఉన్నటువంటి అమ్మాయిలు కన్నె పిల్లలు ఏదైతే ఉన్నారో ఆ ఇంటినే ప్రధానంగా మనం చూస్తున్నాం. 1, 2, 3 ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం, ఆ ఇంటిలోనే మొదటగా కనిపించిన అగంతకుడు వాళ్ళనైతే ఆ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అమ్మాయిలందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారు, అంటే ఆ కన్నె పిల్లల్ని ఉన్న ఇంటినే టార్గెట్ చేశారు అన్నట్టుగా ఒక వదంతులు అయితే వినిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి క్షుద్ర పూజలు చేసి ఏదైనా బలి ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటిది ఏదైనా జరుగుతుందా అనేది కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఆ ఇంటిని టార్గెట్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈదులోకి వెంటనే ఎవరు కూడా మనుషులు కనిపించలేదు. ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం వర్షణ ఇటు 4 వీళ్ళు, ఇటు 4 వీధులు కూడా ఎవరో కూడా లేని పరిస్థితి. అంటే ఎప్పుడైతే అగంతుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు వెంటనే ఇళ్లను విడిచి గత
5 రోజులు 6 రోజుల నుంచి అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ మనం వచ్చామని తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒకరు రావడం జరిగింది. ఎవరు మీరు అని అడిగి భయపడి పోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలోనే మొదటగా తిరిగిన ప్రాంతం, అక్కడి నుంచి వచ్చి ఇంటిల నుంచి దూకి వెళ్ళిపోయాడని చెప్పేసి వదంతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో? మొన్న పూజలు జరిగేటప్పుడు ఇక్కడ ఆగంతు కూడా వచ్చాడు అన్నారు. అదేంటి 11 గంటల వరకు అక్కడ పూజలు ఆపేశారంటండి. ఆపేసాక 11:15 ఆ టైంలో ఈ అమ్మాయి గట్టిగా కేకలేసిందంటండి. కేకలేసి వాళ్ళ బావాళ్ళు ఇంటి ఎదుర్కొంటుంటే బావాని కాకైతే వీళ్ళు వస్తున్నాను ఆగండి పట్టుకుని అనుభూతికి దాటేసాడంటండి. దాటేస్తే ఏమైంది అని అందరూ వెళ్ళి పకార్లు అట్టుకుని వెళ్ళారండి. ఈ మేడ నుంచి ఆ మేడ మీద కుతికేసారంటే ఏమైంది అలా ఉన్నాడు ఏంటంటే ఇలాగ 6 అడుగులు ఎత్తు ఉంటాడు మనిషి, పెద్ద ఎత్తు కానీ లావుగా ఉన్నాడు, ఇంత జుట్టు తల ఇక్కడ వరకు ఉన్నది, పెద్ద పెద్ద కళ్ళు చింతనిప్పిల్లా ఉన్నాయి, కళ్ళు ఎర్రగానే అలా వచ్చి మా పక్కన నుంచి ఉన్నాడు అని చెప్పిందండి ఆ అమ్మాయి. ఇంకంతే అండి. ఆ రోజు నుంచి అలా కాపలా కత్తనే ఉన్నారండి. అమ్మాయిలు అలా అక్కల ఇంటికి వెళ్ళిపోయారండి. ఈ 3 గంటలు కూడా వెళ్ళిపోయారండి, భయం వేసేయండి. ఎన్ని రోజులు అవుతుందా ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు? మరుసటి రోజున వచ్చాడండి, మరుసటి రోజు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారండి. అంటే ఏంటి అందులో అమ్మాయిలు అందరూ పెళ్లిగానే అమ్మాయిలు అందరూ? పెళ్లిగానే అమ్మాయి అండి. వాళ్ళ నాన్న ముసలైనండి, వాళ్ళ అమ్మ కూడా లెగలేదండి, కాలది అవుకు వాళ్ళ అమ్మకే. అయితే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ముగ్గురు ఉంటారండి ఆ ఇంట్లో. ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్నకే కనపడ్డాడండి. వాళ్ళు ముగ్గురు చూసారండి. ఇంకా అలా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయేలాగా కూడా అయిపోయాడండి, గోడకు జారబడిపోయి. ఇంకా వాళ్ళకి భయం వేసి ఇంక వెళ్ళిపోయారండి, వేసి వెళ్ళిపోయారు. మరి దెయ్యం తెలుతులేదు, ఏదో తెలుతులేదని మనిషిలాగే కనపడుతున్నాడంటే విభూతి రాసుకుని ఒళ్ళంతా తెల్లగానే మనిషిలాగే కనపడుతుందంటే జుట్టు కళ్ళు అయితే మాత్రం ఇంత కళ్ళు వేసుకుని పెద్ద ఎర్రగానే చింతని పిల్ల మాత్రం ఉన్నాయంటండి. అలా అల్లిపోయి ఆ పిల్ల కూడా అల్లిపోయిందండి, ఇంకా చచ్చిపోయి చావండి వాళ్ళది. దేవుడు అలాగా కాపాడాడు. బుద్ధలు కుతికేసాడంటండి. ఆతలు కుతికేటప్పుడు ఇంటి వెనకాల కూడా చూసారంటండి, కనపడ్డాడు అంట ఆకారం. ఇప్పుడు ఆ రోజు పూజలు జరుగుతున్న పూజలు ఆపేశారండి. 11 గంటలకి వరకు జరిపారండి. 11 గంటలకు ఆపేసినప్పుడు ఇలా జరిగిందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మేము రాగానే భయపడుతున్నారంటే మొత్తం అందరూ కూడా పడుకుంటారు, రాత్రులు కూడా పడుకుంటారు లేదండి. ఈ రోజే లోపలికి వెళ్ళారండి. రోజు ఇక్కడ మంటలు వేసుకుని అక్కడే కూర్చుంటున్నామండి. రోజు 11 భోజనం చేసిన కాంచి ఇంకా తెల్లవారులో అక్కడే కూర్చుంటున్నారండి. మీరు నేను రాలేదండి, నిన్న వస్తే తెల్లవారులో అక్కడే ఉన్నామండి. ఈ రోజే కొంత ఇంక రోజు నిద్ర లేకుండా ఎలా ఉంటామని పడుకున్నాక లోపలికి వచ్చారు. ఇది చూస్తున్నాం. ప్రధానంగా అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎవరో గుర్తు తెలియని ఈ యొక్క ప్రాంతంలో రావడంతో ఇల్లు కూడా ఖాళీ చేశారని చెప్పేసి అన్నారు. ఎవరైతే చూస్తారని చెప్తున్నారో మొట్టమొదటిసారిగా శివాలయం పక్కన ఉన్నటువంటి కాలవ ఏటుగొట్టు ఏదైందో ఆ గట్టు ప్రాంతంలోనే ఆ యొక్క ప్రాంతంలోనే మొదటగా చూసిన భయాన్ని అయితే ఇంకా కొంతమందిలో కళల్లో ఇంకా వెంటాడుతుంది. ఆ అదృష్ట శక్తి ఇంకా ఆ యొక్క ప్రాంతంలోనే తిరుగుతుంది, మాయమవుతుందంటూ ఒక వింత ఆకారం అయితే కనిపిస్తుంది అంటున్నారు. అంటే ఒక చెడుపు ఇటువంటి వ్యవహారం అంటే ఈ క్షుద్ర పూజలు చేసిన వారు వాళ్ళ దగ్గర అపోహ శక్తులు ఎన్నో వస్తాయి, రకరకాల రూపంలో మారుతూ రకరకాలుగా కనిపిస్తారనేది ఒక భ్రమ కూడా వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఆర్టీవీ బృందం ఈ యొక్క నిజంగా ఇక్కడ దెయ్యం ఉందా, ఏదన్నా దుష్టశక్తి తిరుగుతుందా, లేదంటే ఇక్కడ కావాలని ఎవరన్నా చేస్తున్నారంటూ ఆర్టీవీ బృందం అంతా రాత్రి అంతా కూడా ఈ కాండ్రకోట గ్రామంలోనే తిరిగింది. ప్రతి వీధి ప్రతి గల్లీ కూడా తిరిగింది. కొన్ని ప్రాంతాల్లో కనిపించినటువంటి సందర్భాలు టైం కూడా చూపించడం జరిగింది. ఆ కుక్కల అరుపులు తప్ప ఏమీ కూడా కనిపించని పరిస్థితి మనకు ప్రధానంగా కనిపించిందని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా ఏదో చూసినటువంటి భ్రమ కల్పిస్తుందని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు తప్ప ఈ ఆర్టీవీ మేము రాత్రి అంతా కూడా గడిపినా కానీ ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అలజడే కానీ ఎటువంటి దెయ్యం కానీ భూతం కానీ కనిపించని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క అపోహ పోవాలంటే ఈ దుష్ట శక్తులుగా ఉన్నాయనే ఒక అపోహలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళకంతా కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే తిరుగుతుందో వాళ్ళే ఎక్కువగా దీనిపై భయపడుతున్నారు. అక్కడ మొదటగా చూసిన వాళ్ళు కూడా ఊరు వదిలి కూడా వెళ్ళిపోయిన సంఘటన అయితే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అక్కడైతే వాళ్ళకు కూడా అవగాహన కల్పించవలసిన అయితే అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఆర్టీవీ బృందం ఉదయం 10:30 నుంచి వచ్చి ఇప్పుడైతే 4:30 ప్రాంతం వరకు కూడా ఈ గ్రామంలోనే ఈ
యొక్క సెంటర్లు ఏవైతే నోకాలాంతల గుడి కావచ్చు, అలాగే ఎక్కడైతే మొదటిసారిగా కనిపించిన శివాలయం కావచ్చు, అక్కడ నుంచి ఎస్సీ కాలనీలో అక్కడ కనిపించి ఎక్కడైతే పూజలు అమావాస్య నాడు చేసినటువంటి పూజలు చేసిన ప్రాంతంలో కూడా అక్కడ కూడా పరిశీలించాం. వాళ్ళతో అక్కడ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళందరూ అభిప్రాయాలు తెలుసుకుంటే కొంతమంది భిన్న అభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తం వారలాగా కనబడుతుంది. దీనిపై ఉత్కంఠ వేడాలంటే ఇంకా కొన్ని రోజులు వీళ్ళనైతే భ్రమ నుంచి తప్పించాలంటే అధికారులు వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించవలసిన పరిస్థితి అయితే ఎంతగా ఉంది. ఆర్టీవీ మరో పక్కన కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకటే, ఇప్పుడంతా కూడా ఎంతో టెక్నాలజీ అంతా కూడా డెవలప్ అయింది. చంద్రమండలం వరకు మానవాడు వెళ్ళి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న వారు కూడా ఎదిగిన క్రమంలో ఇప్పుడు మంత్రాలు అలాగే దెయ్యాలు భూతాలు అంటూ మరో పక్కన ఇటువంటి ఎవరో కూడా అపోహ నమ్మవద్దని ఆర్టీవీ కూడా మొదటి నుంచి కూడా హెచ్చరికైతే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా ఒక విజ్ఞానంగా ఉండాలి. అందరూ ఇటువంటి దెయ్యాలు భూతాలు ఇంకా క్షుద్ర పూజలు అంటే దానిపై ఎటువంటి అపోహలు కలగకూడదంటూ ఆర్టీవీ కూడా చెప్తున్న పరిస్థితి. రాత్రంతా కూడా తిరిగి ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరిచేందుకే ఆర్టీవీ ఈ కాండ్రకోట పెద్దాపురం మండలం ఉన్నటువంటి కాండ్రకోట గ్రామంలో రాత్రంతా బస చేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాముతో కలిసి ప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన రిపోర్టర్ ప్రకాష్ కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతంలోనే రాత్రంతా తిరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ, పెద్దాపురం మండలం, కాండ్రకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.